అది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812 మ్యాంగ్లూర్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే 24 మీదకి దాని యొక్క ఫైనల్ అప్రోచ్ స్టేజ్‌లో ఉంది. కానీ ప్లేన్ చాలా అన్‌స్టేబుల్‌గా ఉంది. ప్రమాదకరమైన 9 డిగ్రీస్ డెసెంట్ యాంగిల్‌లో ఉంది. అది కూడా చాలా అంటే చాలా వేగంగా దూసుకొస్తుంది. ఆ రన్‌వే యొక్క చివరన 200 అడుగుల లోయ ఉంది. చాలా చిన్న రన్‌వే. ఎటువంటి తప్పు చేయడానికి అవకాశం లేదు. ఆ వేగంలో వాళ్ళు గనక ఆపకపోయినట్టయితే వాళ్ళు ఆ లోయలో పడిపోతారు. అందుకని కింద నుంచి అరుస్తున్నారు, గో అరౌండ్ క్యాప్టెన్, ప్లీజ్ గో అరౌండ్ అని మైకుల్లో. కానీ క్యాప్టెన్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సమయం గడుస్తూ వస్తుంది. వాళ్ళు గో అరౌండ్ చేయాల్సి ఉంటుంది, అంటే చుట్టూ తిరిగి మళ్ళీ రావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. విమానం రన్వే మీదకి దూసుకొని వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇదే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 812 యొక్క అసలైన కథ. ఆ రోజు డేట్ మే 21, 2010. టైం రాత్రి 10 అవుతోంది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఫ్లైట్ 812 దాని యొక్క ప్రయాణం కోసం మొదలైంది. ప్యాసింజర్స్ ఎక్కేశారు, లగేజ్ లోడ్ చేశారు, ఫ్యూయల్ నింపేశారు. కాక్పిట్లో కెప్టెన్ జ్లాట్కో గ్లూసికా ఉన్నాడు. అతని వయసు 55 సంవత్సరాలు. అతను సెర్బియన్. అతని పక్కన ఫస్ట్ ఆఫీసర్గా హర్బీందర్ సింగ్ అలువాలియా ఉన్నాడు. అతని వయసు 40 సంవత్సరాలు. అతను ముంబైకి చెందిన పర్సన్. వీళ్ళిద్దరూ వాళ్ళ సీట్స్లో సెటిల్ అయి కూర్చున్నారు. అది ఒక రొటీన్ 3 hours జర్నీ. మ్యాంగ్లూర్కి చేరుకుంటారు. కెప్టెన్ ఆ రూట్లో 16 సార్లు ప్రయాణించాడు. ఫస్ట్ ఆఫీసర్ అంతకుముందు ఆ రూట్లో 66 సార్లు ప్రయాణించాడు. కానీ ఆ రోజు రాత్రి ఎందుకో కొంచెం తేడాగానే ఉంది. కెప్టెన్ గ్లూసికా పైకెక్కిన వెంటనే ఆవలించడం మొదలుపెట్టాడు. అండ్ వెనక ఉన్న ఎయిర్ హోస్టెస్ని అర్జెంటుగా ఒక కాఫీ తీసుకురమ్మని అడిగాడు. అతను సెర్బియా నుంచి అప్పుడే రిటర్న్ అయ్యాడు. 2 వారాల పాటు బ్రేక్ తీసుకున్న తర్వాత 2 రోజుల క్రితం మాత్రమే అతను ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అతని బాడీ క్లాక్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్ పొజిషన్లో ఉంది. అతను ఆ రోజు ఆ ఫ్లైట్ నడపకూడదు, కానీ లాస్ట్ మినిట్లో చేంజ్ చేయడం వల్ల వేరే ఆప్షన్ లేక వేరే కొలీగ్కి బదులుగా అతను స్వాప్ అయ్యి ఆ ఫ్లైట్ని నడపడానికి వచ్చాడు. 2010 సంవత్సరంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మొత్తం షెడ్యూలింగ్ అంతా కూడా మాన్యువల్గా హ్యాండిల్ చేసేది, పెన్నుతోని పేపర్తోని. లాస్ట్ మినిట్ చేంజెస్ అనేవి చాలా రొటీన్గా ఉండేవి. కానీ ఈసారి మటుకు చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోతుంటారు. అదేంటంటే ఫ్యాటిగ్డ్ పైలట్స్, అంటే నిద్ర సరిగ్గా లేని పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క బ్లర్డ్ జడ్జిమెంట్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళని ఫ్లైట్స్ రన్ చేయడానికి పంపిస్తూ ఉంటారు. అదే పెద్ద మిస్టేక్. ఆ నైట్ యొక్క ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ మ్యాంగ్లూర్ నుంచి 9:35 PM టేక్ ఆఫ్ అవ్వాలి, దుబాయ్లో 1కి ల్యాండ్ అవ్వాలి, తర్వాత మళ్ళీ దుబాయ్లో 2:40 AM టేక్ ఆఫ్ అవ్వాలి, రిటర్న్ అవ్వాలి మళ్ళీ మ్యాంగ్లూర్కి 6:30 AM కల్లా. ఇది రెగ్యులర్గా చేసేదే. వాళ్ళకి చాలా రొటీన్, చాలా ఫెమిలియర్ ఇది. అందువల్ల వాళ్ళు కళ్ళు మూసుకొని కూడా ఇది చేసేయగలరు. కెప్టెన్ గ్లూసికా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హైర్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారెన్ పైలట్స్లో ఒకరు. ఆ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ 737-800. అదొక షార్ట్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ప్యాకేజ్ అనమాట. అంటే మ్యాంగ్లూర్ లాంటి ఎయిర్పోర్ట్స్ కోసం డిజైన్ చేశారు. దాన్ని డెలివరీ చేసింది 2008 జనవరిలో. సో 3 ఏళ్ల వయసు మాత్రమే అయింది ఆ ఫ్లైట్కి. సో ఆ ఫ్లైట్ యొక్క జర్నీ అంతా కూడా మోస్ట్లీ సర్కాడియన్ లో టైంలోనే ఉంటుంది. అంటే మార్నింగ్ 2 AM నుంచి 6 AM టైంలోనే ఉంటుంది. ఆ టైంలో ఫ్యాటిక్ ఎక్కువైపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జనరల్గా వాళ్ళ యొక్క పైలట్లకి ఇండియా యొక్క DGCA రూల్స్ ప్రకారంగా ప్రీ ఫ్లైట్ మెడికల్ చెక్స్ చేస్తుంది. బట్ మ్యాంగ్లూర్లో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ కానీ, అంటే స్టాఫ్ పరంగా కానీ, కాంట్రాక్ట్ పరంగా కానీ లేరు. సో ఎటువంటి ప్రీ ఫ్లైట్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు మ్యాంగ్లూర్లో. ఫ్లైట్ డిపార్ట్ అవ్వడానికి ముందు పైలట్సే వాళ్ళకి సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటారు వాళ్ళ ఫిట్నెస్ని. సో దుబాయ్లో కూడా వీళ్ళకి ఎటువంటి చెకింగ్స్ అనేవి ఉండవు. దుబాయ్లో వాళ్ళు 1 or 22 minutes స్పెండ్ చేస్తారు రిటర్న్ అవ్వడానికి ముందు. అక్కడ కూడా ఎటువంటి మెడికల్ చెక్స్ ఎందుకు జరగమంటే మ్యాంగ్లూర్లో జరుగుంటాయన్న ఉద్దేశంతో. సో ఈ అజంప్షన్ అనేది చాలా ప్రమాదకరమైంది. కానీ ఇంకా ఆ టైంకి ఎవరు ఏం చేయలేదు. సో మిస్టేక్ అనేది జరిగిపోయింది. ఆ ప్లేన్ తన యొక్క ప్రయాణాన్ని దుబాయ్ నుంచి మొదలుపెట్టింది. సో ఇది షార్ట్ ఫ్లైటే కాబట్టి రిలీఫ్ క్రూ కూడా అక్కర్లేదు. సో ఇద్దరు పైలట్లే 3.5 గంటల పాటు కంటిన్యూస్గా రన్ చేస్తారు. ఒక గంట సేపు గడిచిన తర్వాత ఫ్యాటిగ్ కెప్టెన్లోకి ఎక్కువైపోయింది. అతని బాడీ క్లాక్ ఏదైతే ఉందో సెర్బియన్ టైం ప్రకారంగా ఉంది. దాని ప్రకారంగా చూస్తే అతను 3.5 గంటలు ఇంకెక్కువగా నిద్రపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వర్క్లో చేరాల్సి ఉంటుంది. కానీ అతను అలా చేయలేదు. ముందే రమ్మన్నారు అతన్ని, అందుకే ముందు వచ్చేసాడు. సో అప్పటికే కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఉండడం వల్ల అతనికి డిస్రప్టెడ్ స్లీప్ ఉండడం వల్ల అతనికి వెంటనే నిద్ర వచ్చేసింది. సో కళ్ళు మూసుకొని వెనక్కి జారబడ్డాడు. వెంటనే సెకండ్స్లోనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఆ కాక్పిట్ మొత్తం గురక శబ్దంతో నిండిపోయింది. సో కేవలం ఒకే ఒక ఫంక్షనింగ్ పైలట్ ఉన్నాడు, ఫస్ట్ ఆఫీసర్ అలువాలియా. అతనే ATC కమ్యూనికేషన్స్ని, ఫ్లయింగ్ని రెండింటిని కూడా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తున్నాడు. బేసిక్గా ఇద్దరు చేయాల్సిన పని. అయితే మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అనేది ఒక సోలో పైలట్కి వరస్ట్ పాసిబుల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే అక్కడ టేబుల్ టాప్ రన్వే ఉంటుంది. అదేమో కొండ మీద ఉంటుంది. దాని చుట్టూ స్టీప్ క్లిఫ్స్ ఉంటాయి. నారోవర్ రన్వే ఉంటుంది. అదేమో 150 మీటర్ల వెడల్పు ఉంటుంది. సో స్టాండర్డ్ 300కి అది సరిపోదు. తర్వాత పూర్లీ మెయింటైన్డ్ రన్వే, అంటే ఆ రన్వే యొక్క చివరి భాగంలో ఫుల్గా మొక్కలు ఉంటాయి. తర్వాత 250 అడుగులు డ్రాప్ ఉంటుంది ఆ రన్వే 24 చివరన. అదే పెద్ద లోయ ఉంటుంది.
అండ్ ఏరియా కంట్రోల్ రాడార్ ఎప్పుడూ పనిచేయదు అక్కడ. ఏటీసీ మాన్యువల్ ప్రొసీజర్స్ని ఉపయోగిస్తూ ఉంటుంది అండ్ 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఫ్లైట్కి కూడా. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అందుకనే మ్యాంగ్లోని క్యాప్టెన్ ఓన్లీ ల్యాండింగ్ ఎయిర్పోర్ట్ కింద క్లాసిఫై చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫీసర్ కేవలం మానిటర్ మాత్రమే చేయాలి తప్ప ల్యాండింగ్ చేయకూడదు. ఒకవేళ క్యాప్టెన్ కనుక ఇంపైర్ అయినట్టయితే ఎటువంటి బ్యాకప్ కూడా లేదు. అండ్ రైట్ నో ఆ క్యాప్టెన్ ఏమో ఫుల్ నిద్రలో జారుకున్నాడు. అయితే టైం 5:33 అయింది. ఎయిర్పోర్ట్ వే పాయింట్ ఐగామాకి వచ్చేసింది. సో ఏటీసీ వాళ్ళు క్రూకి ILS-DME ఆర్క్ దగ్గరికి ల్యాండింగ్కి రెడీ అవ్వమని చెప్పారు. అంటే రన్వే 24 దగ్గర ల్యాండ్ అవ్వమని రెడీ అవ్వమని చెప్పారు. ఈ ఆర్క్ ఏంటంటే కుద్రేముఖ్ హిల్స్ని అవాయిడ్ చేస్తుంది. సో అవి ఎయిర్పోర్ట్ యొక్క ఈస్ట్ భాగంలో ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళినట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ రూట్లో వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ అటెన్షన్ కావాల్సి ఉంటుంది. అంటే స్ట్రైట్ ఇన్ అప్రోచ్ అనేది ఇంకా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. బట్ క్యాప్టెన్ ఏమో నిద్రపోతున్నాడు. ఇక్కడ 130 మైళ్ళ దూరంకి వచ్చారు మ్యాంగ్లూర్కి. ఫస్ట్ ఆఫీసర్ ఏమో డీసెంట్ క్లియరెన్స్కి రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు డినై చేశారు, ఎందుకంటే రాడార్ పనిచేయట్లేదు కాబట్టి. ఏటీసీ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్లైట్స్ని ఎక్కువసేపు ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉండమంటుంది, ఎందుకంటే సేఫ్టీ కోసం అని. ఫైనల్గా 80 మైళ్ళ దూరానికి వచ్చిన తర్వాత 7,000 అడుగుల ఎత్తుకి దిగడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ అప్రోచ్ అనేది యాక్చువల్గా 150 మైళ్ళ దగ్గర జరగాల్సి ఉంటుంది, కానీ అది మిస్ అయింది. అయితే ఫస్ట్ ఆఫీసర్ అప్పటికే పడుకొని ఉన్న క్యాప్టెన్ని అప్పుడు ఇంకా నిద్ర లేపాడు. ఫైనల్గా క్యాప్టెన్ మనం అప్రోచ్ అయిపోతున్నాం లేకండి అని చెప్పి. సో కళ్ళు నులుకొని నిద్రమత్తులో ఉన్న క్యాప్టెన్ అప్పుడు లేచాడు. అండ్ ఫుల్ బ్రీఫింగ్ చేయడానికి అక్కడ టైం లేదు కాబట్టి వాళ్ళు ఫుల్ బ్రీఫింగ్ స్కిప్ చేశారు. తర్వాత క్యాప్టెన్ ఇమీడియట్గా స్పీడ్ బ్రేక్స్ని కొట్టాడు, అంటే ఆల్టిట్యూడ్ ఫాస్ట్గా తగ్గడం కోసం. 25 మైల్స్ దూరానికి వచ్చేసరికి కూడా వాళ్ళు ఇంకా 18,000 ఫీట్లోనే ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉన్నారు. ఏటీసీ వాళ్ళని 2,900 ఫీట్ కిందకి దిగడానికి పర్మిషన్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫీసర్ షార్టర్ అప్రోచ్ని అయితే అడిగాడు. అంటే లాంగర్ డిస్టెన్స్ అయితే వాళ్ళకు ఒక స్మూతర్ డీసెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ షార్టర్ అప్రోచ్ అయితే త్వరగా అయిపోతుంది కదా అనుకున్నాడు అతను. సో ఇద్దరు పైలట్స్ కూడా కంటిన్యూస్గా 10 గంటల పాటు డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళలో సర్కాడియన్ లో అనేది ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ఆవంతరం రావడం మొదలుపెట్టి ఇద్దరిలోని కూడా ఫ్యాటిక్ ఉంది. సో ప్లేన్ ఇప్పుడు 10 DME ఆర్క్ ఎంట్రీ దగ్గరకు రీచ్ అయిపోయింది. యాక్చువల్గా ఆ టైంకి వాళ్ళు 2,900 అడుగులు ఎత్తులో ఉండాలి, కానీ వాళ్ళు 10,500 అడుగులు ఎత్తులో ఉన్నారు. అండ్ వాళ్ళేమో సర్క్యులర్ పాత్ ఫాలో అవుతున్నారు. అండ్ ఈ పాయింట్లో టర్న్ తీసుకోవాలంటే 2,200 అడుగులు ఎత్తులో ఉండాలి, కానీ వాళ్ళు 6,000 అడుగులు ఎత్తులో ఉన్నారు. క్యాప్టెన్ ఆ తర్వాత ల్యాండింగ్ గేర్ని తగ్గించాడు అండ్ ఫుల్ స్పీడ్ బ్రేక్స్ కొనడం మొదలుపెట్టాడు. అయినా కూడా చాలా హైట్లో ఉన్నారు. ఆ తర్వాత గ్లైడ్ స్లోప్ ఇండికేటర్ పింక్ కలర్లోకి మారింది, కానీ పైలట్ దాన్ని పట్టించుకోలేదు. యాక్చువల్గా ఏమైందంటే ప్లేన్ ఒక లోకలైజర్లోకి వెళ్ళిపోయింది అండ్ దిగిపోవడం మొదలుపెట్టింది. అండ్ ఆ టైంలో వాళ్ళు ఫ్యాంటమ్ 9 degrees గ్లైడ్ స్లోప్లోకి వచ్చారు. యాక్చువల్గా ఉండాల్సింది 3 degrees స్లోప్, కానీ వాళ్ళు 9 degrees స్లోప్లోకి వచ్చారు. సో వాళ్ళు నార్మల్ యాంగిల్ కంటే 3 times ఎక్కువ బెండ్ అయిపోయి కిందకు వస్తున్నారు. సో రన్వేకి 10 మైల్స్ దూరంలో ఉన్నప్పుడు క్యాప్టెన్ ఫ్లాప్స్ 10 అని ఆర్డర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫీసర్ కంగారు పడ్డాడు, నిజంగా నాన్న ఆర్ యూ షూర్ అన్నాడు. క్యాప్టెన్ ఎస్ అన్నాడు. సో 7.5 మైళ్ళ ఎత్తుకు వచ్చేసరికి 2,000 అడుగుల ఎత్తులో ఉండాలి, 5,000 అడుగులు ఎత్తులో ఉన్నారు. 4 మైళ్ళ దూరంకి వచ్చేసరికి 1,500 అడుగులు ఎత్తులో ఉండాలి, కానీ 3,200 అడుగులు ఎత్తులో ఉన్నారు. 3 మైళ్ళకు వచ్చేసరికి 1,200 అడుగులు ఎత్తులో ఉండాలి, కానీ 2,800 అడుగులు ఎత్తులో ఉన్నారు. సో ఈ టైంలో డీసెంట్ రేట్, అంటే కిందకి దిగే రేట్ ఉంటుంది కదా, అది పర్ మినిట్ 1000 ఉండాలి, కానీ 1000 నుంచి 2000కి జంప్ అయింది. ఫస్ట్ ఆఫీసర్ వార్నింగ్ ఇచ్చాడు, క్యాప్టెన్ మనం చాలా ఎత్తులో ఉన్నాము, రన్వే చాలా స్ట్రైట్గా ఉంది అని చెప్పి. అయినా కూడా కంటిన్యూ అయిపోయారు. 2 మైళ్ళ దగ్గరకు వచ్చారు. క్యాప్టెన్ ఆటో పైలట్ డిస్కనెక్ట్ చేసాడు, మాన్యువల్గా కంట్రోల్ తీసుకున్నాడు. వాళ్ళు అప్పటికే గో అరౌండ్ చేయాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు చేయలేదు. సో ఇలా చేయకపోవడం వల్ల ఫ్లైట్ చాలా అన్స్టేబుల్ అయిపోయింది. 1.5 మైల్స్ దూరానికి వచ్చారు. క్యాప్టెన్ ఫైనల్గా రియలైజ్ అయ్యాడు, మనం రాంగ్ గ్లైడ్ పాత్లో ఉన్నాము అని చెప్పి. షూట్ రాంగ్ లోకలైజర్ అన్నాడు. కాక్పిట్ నుంచి వార్నింగ్స్ వచ్చాయి, సింక్ రేట్ పుల్ అప్ అని చెప్పి. బట్ క్యాప్టెన్ ఇగ్నోర్ చేశాడు. కింద నుంచి అరుస్తున్నారు, ఫస్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు, క్యాప్టెన్ గో అరౌండ్ వీఆర్ అన్స్టేబుల్ అని చెప్పి. క్యాప్టెన్ పట్టించుకోలేదు. ద ఫస్ట్ ఆఫీసర్ ఏమో కంట్రోల్ తీసుకోలేడు. ఎందుకు? అతనికి ఎలా లేదు మ్యాంగ్లూర్లో ల్యాండ్ చేయడానికి. 1 మైల్ దూరానికి వచ్చారు. రన్వే కళ్ళ ముందు కనబడుతోంది, చాలా ఎత్తులో ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. క్యాప్టెన్ కాలమ్ని ఫార్వర్డ్కి పుష్ చేశాడు. ప్లేన్ పర్ మినిట్ 4,000 అడుగుల కిందకి డైవ్ చేయడం మొదలుపెట్టింది, అది కూడా గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు. గ్రౌండ్ ఏమో చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది, వీళ్ళేమో ఇంకా దిగట్లేదు. కింద ఉన్న వార్నింగ్ సిస్టమ్ అరుస్తోంది, కానీ పైలట్ పట్టించుకోవట్లేదు. క్యాప్టెన్ ఏంటంటే ప్లాన్ కంటిన్యూషన్ బయాస్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్నే ఫాలో అవుతున్నాడు. అంటే ఎన్ని వార్నింగ్స్ వచ్చినా కూడా అనుకున్న ప్లాన్కి స్టిక్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలి. సో అదే చేస్తున్నాడు ఆయన. ఏటీసీ రేడియోస్ ఏమో ఎక్స్ప్రెస్ 812 క్యాన్ యూ కన్ఫర్మ్ ఎస్టాబ్లిష్డ్ అని అరుస్తున్నారు. క్యాప్టెన్ ఏమో ఫస్ట్ ఆఫీసర్కి కన్ఫర్మ్ ఏం చెప్పు అని చెప్పి అబద్ధం చెప్పమన్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక ఫస్ట్ ఆఫీసర్ అఫర్మేటివ్ అన్నాడు. సో క్లియర్ టు ల్యాండింగ్కి క్లియరెన్స్ ఇచ్చారు.
ఆ ప్లేన్ రన్వే థ్రెషోల్డ్ని 200 ఫీట్ దగ్గర దాటింది, స్టాండర్డ్ 300 దగ్గర కాకుండా. అండ్ అప్పటికి స్పీడ్ కూడా 160 knots ఉంది, ఉండాల్సింది 144 knots. సో అప్పటికే అది టచ్ డౌన్ జోన్ని దాటేసింది. సో రన్వే దాటి వెళ్ళిపోతున్నారు. సో ఫస్ట్ ఆఫీసర్ మళ్ళీ అరిచాడు, క్యాప్టెన్ గో అరౌండ్ క్యాప్టెన్, వీ డోంట్ హ్యావ్ రన్వే లెఫ్ట్ అని చెప్పి. అయినా కూడా క్యాప్టెన్ వినలేదు. అంటే రన్వే లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే. ఫస్ట్ వీల్ రన్వేని తాకే టైంకి వాళ్ళు రన్వేలో 4500 అడుగులు ముందుకు వచ్చేసారు. ప్లేన్ బౌన్స్ అయ్యి మళ్ళీ సెటిల్ అయ్యే టైంకి 5200 అడుగులకు వచ్చారు. అప్పటికే సగం పైన రన్వే అయిపోయింది, ఇంకా కేవలం 2800 అడుగులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆటో బ్రేక్ని 2కి సెట్ చేశారు, కానీ యాక్చువల్గా అది మ్యాక్సిమంలో ఉండాలి, కానీ అది చేయలేదు. క్యాప్టెన్ ఇమీడియట్గా రివర్స్ థ్రస్ట్ కొట్టాడు, బ్రేకులు కొట్టాడు, అయినా కూడా స్పీడ్గానే వెళ్తోంది. ఆ క్లిఫ్ యొక్క ఎడ్జ్ దగ్గరకు వచ్చేస్తోంది. ఆ టైంలో క్యాప్టెన్ ఏం చేశాడు, ఒక బుర్ర తక్కువ డెసిషన్ తీసుకున్నాడు. ఏంటది, ఆ రివర్స్ థ్రస్ట్ ఆపేసి లాస్ట్ మినిట్లో మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేశాడు. అంటే గో అరౌండ్కి అప్పుడు ట్రై చేశాడు అనమాట. అతను థ్రాటిల్ ఫార్వర్డ్ కొట్టాడు. ఇంజిన్ పూలప్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కొన్ని సెకండ్లు కావాలి దానికి. ఆ ఎక్స్ట్రా థ్రస్ట్ ఏదైతే ఉంటుందో అది బేసిక్గా బ్రేకింగ్ కారణంగా ఆగిపోతూ ఉంటుంది. సో ప్లేన్ అలా ముందుకెళ్ళిపోతుంది తప్ప గాల్లోకి ఎగరట్లేదు. క్లిఫ్ ఎడ్జ్ వచ్చేస్తుంది దగ్గరికి. రైట్ వింగ్ అదే టైంలో ILS యాంటెన్నాని గుద్దేసింది. ప్లేన్ ఇమీడియట్గా అక్కడ ఉన్న బౌండరీ ఫెన్స్ను గుద్దుకొని దాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అండ్ సాలిడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అదంతా కూడా మాయమైపోయింది. అక్కడ ఉన్న లోయలోకి ఆ బోయింగ్ 737 పడిపోయింది. ఆ లోయలోకి పడిన వెంటనే ముక్కలు అయిపోయింది. ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది, మంటలు వచ్చేసాయి, మొత్తం డెబ్రెస్ మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చెల్లా చెదురైపోయి పడిపోయింది. ప్లేన్ 3 ముక్కలు అయిపోయింది. అండ్ ఆ ఫెన్స్ దాటి మళ్ళీ 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చేసింది అది. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని చేరుకోలేకపోయాయి, ఎందుకంటే ఆ టెర్రైన్ చాలా వరస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా లోకల్ విలేజెస్ ఫస్ట్ వచ్చారు ఆ ప్రాంతానికి, వాళ్ళే ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోయినా డిటర్మినేషన్తో వచ్చి సర్వైవర్స్ని బయటికి తీశారు. మొత్తం 166 మంది ఆ ఫ్లైట్లో ఉంటే కేవలం 8 మంది సర్వైవ్ అయ్యారు. సో తర్వాత ఇన్వెస్టిగేటర్స్ ఆ కాక్పిట్లో ఉన్న వాయిస్ రికార్డర్స్ని, తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ని, వీటన్నిటిని కూడా చెక్ చేసినప్పుడు వాళ్ళు కనుగొన్నది ఏంటంటే క్యాప్టెన్ చాలా సివియర్గా ఫ్యాటిక్లో ఉన్నాడు. అతను గడిచిన 24 గంటలు కూడా మేలుకునే ఉన్నాడు, సరిగ్గా నిద్రపోలేదు. అందువల్ల అతని సర్కాడియన్ రిథమ్ షాటర్ అయిపోయింది. తర్వాత మ్యాంగ్లూర్లో కానీ దుబాయ్లో కానీ ప్రీ ఫ్లైట్ మెడికల్ చెక్స్ జరగలేదు. అప్రోచ్ బ్రీఫింగ్ స్కిప్ అయిపోయింది. 9 డిగ్రీ గ్లైడ్ స్లోప్ని క్రూ మెంబర్స్ రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. గో అరౌండ్ కాల్స్ని ఇగ్నోర్ చేశారు, ఫస్ట్ ఆఫీసర్ నుంచి కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ నుంచి కావచ్చు. క్యాప్టెన్ ATCకి అబద్ధం చెప్పాడు, బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి. సో ఒకవేళ క్యాప్టెన్ కనుక ఆ టైంలో ఆ బ్రేక్స్ అలాగే ఉంచి రివర్స్ థ్రస్ట్ అలాగే ఉంచినట్టయితే ప్లేన్ ఆగిపోయేది కూడా ఓవర్ రన్లో. కానీ లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చుకొని ల్యాండింగ్ నుంచి మళ్ళీ గో అరౌండ్కి వెళ్దాం అనుకోవడం చాలా వరస్ట్ డెసిషన్. యాక్చువల్గా ఎయిర్లైన్ ప్రొసీజర్స్లో అది ప్రొహిబిటెడ్ అది, కానీ అతను అది చేశాడు. సో అందువల్ల ఆ ఫ్లైట్ 812 అలా లోయలో పడిపోయింది. అండ్ ముందుకెళ్ళిపోయింది, బ్రేక్స్ ఆగిపోయాయి, అండ్ ఆ విమానం పేలిపోయింది. కెప్టెన్ జ్లాట్కో గ్లూసికా ఇమీడియట్గా క్రాష్లో చనిపోయాడు. ఫస్ట్ ఆఫీసర్ హర్బీందర్ సింగ్ అలువాలియా కూడా చనిపోయాడు. అండ్ ఆ తర్వాత 8 మంది సర్వైవర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక 3 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు, కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎయిర్క్రాఫ్ట్ యొక్క వెనక భాగంలో కూర్చున్నారు. అక్కడ లెస్ ఫ్రాగ్మెంటేషన్ జరిగింది. తర్వాత ఇండియా యొక్క DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త రూల్స్ని అయితే మ్యాండేట్ చేసింది. సో ప్రీ ఫ్లైట్ మెడికల్ చెక్స్ చేయాలని పైలట్స్కి కూడా, అలాగే డ్యూటీ టైం లిమిట్స్ కూడా మ్యాండేటరీ అని, అండ్ అలాగే 2 పైలట్స్ కూడా ఫుల్లీ ఎంగేజ్డ్ ఉండాలి ఆల్ క్రిటికల్ ఫేజెస్లో అని కూడా చెప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దాని యొక్క ఫ్యాటిక్ మేనేజ్మెంట్ పాలసీస్ని చేంజ్ చేసింది. బట్ ఎవరైతే ఫ్యామిలీస్ 158 మంది చనిపోయారో ఆ రూల్స్ ఏవి కూడా వాళ్ళనైతే వెనక్కి తీసుకురావు కదా. సో తర్వాత కొద్ది రోజులకి ఆ రెగేజ్ మొత్తాన్ని తీశారు అక్కడ నుంచి. ఆ తర్వాత అక్కడ ఒక మెమోరియల్ని ఏర్పాటు చేశారు. సో ప్రతి ఏడాది మే 22వ తారీఖున రిలేటివ్స్ అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ ఉంటారు. సో ఒకే ఒక్క ప్రశ్న నా మైండ్లో తిరుగుతుంది ఇదంతా కూడా విన్న తర్వాత, ఎన్ని వార్నింగ్లు ఇస్తే మనుషులు వింటారు? సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎవరైతే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై. మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.